పార్ట్, భీమా అనేటోడు ఒక పార్ట్. అచ్చా, మంగ్లీ ఒక పార్ట్, మంగ్లీ ఒక పార్ట్, మధు ఒక పార్ట్, ఓకే, భీమా ఒక పార్ట్, సింగిల్ పర్సన్. ఓకే. తప్పకుండా అండి, ఒక 2 రోజులనే మనము. ఇప్పుడు మధు ఎవరో కాదు, అతను కూడా మా బామ్మర్ రైతాడు. మధు మాకు మా ఊరు నుంచి 10 కిలోమీటర్ దూరం అవుతుంది. ఓకే. మంగ్లీ వాళ్ళ చెల్లెలకు మా మధుకిస్తా అని చెప్పేసి మాయమాటలు నమ్మించి 100 కోట్లు దొబ్బేసిందామా. ఓకే ఓకే ఓకే, మళ్ళీ చెప్పండి, ఇది ఇక్కడ మీడియా వాళ్ళు మళ్ళీ వింటున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే మంగ్లీ ఇప్పుడు అతను వాళ్ళది ఎక్కడంటే మన ఆంధ్ర. ఓకే. ఆంధ్ర నుంచి హైదరాబాద్ లో వచ్చి ఆ పాటలు ఈ పాటలు ఏదో సింగర్ గా ఉండి ఏదో బతుకుతుంది. ఓకే. వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేస్తా, మధుకిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఇంటి ఇల్లు కట్టేది కూడా వాళ్ళ ప్లాన్ ప్రకారం కట్టిస్తారు అనమాట. ఓకే. వాళ్ళ ప్లాన్ ప్రకారం. ఓకే, మంగ్లీకి ఇదంతా తెలుసు. ఆల్రెడీ ఆ ఇంటికి వచ్చి ఫోటో దిగింది, ఫోటో పెడతా ఇప్పుడు. ఓకే ఓకే, ఉంది అండి అది. అది అది మరి సంబంధం లేదనుకుంటా కూడా మాట్లాడింది కదా తను. సంబంధం లేకుంటే పల్లెటూరికి ఎందుకు వచ్చింది ఈ వదిపట్లకి ఎందుకు వచ్చింది అంటున్నా. అతను మంగ్లీ వాళ్ళ చెల్లెలు ఎందుకు వచ్చింది అంటున్నా. చాలా, ఇప్పుడు మీరు ఎంత బాధితులు, దీంట్లో మీ ఎన్ని కోట్లు పోయినాయి మీ పర్సనల్ గా? మా పర్సనల్ మా ఊరు నుంచి 30 కోట్లు. మీ ఒక్క ఊరు నుంచి 30 కోట్ల? మా ఒక్క ఊరు నాగార్జున సాగర్ నుంచి మాది పరివేదుల పాల్దితండ పెద్దహూర మండలం నుంచి 30 కోట్లు.